నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు అందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టిపుట్టుగై అడుగులు వేస్తూ రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య మైలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిసే మన నేల తల్లికి దీపం ఇస్తాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు ग्रेट इफादान వందే మాతరం शुरू करो ఇప్పుడు వందే మాతరం వందే మాతరం సుజలాం సుబలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం శుభ్రజోత్స్న పులకితయామిని ఉల్లకి సుమిత ద్రుమదల శోభిని సువాసిని సుమధుర భాసిని సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు సామాజిక న్యాయ యోధుడు భారత ప్రజా जैसे थे ध्वज गीत शुरू करेंगे विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा शान सिक्ति सर पाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा शान न इसकी जाने पाए शाने जान भले ही जाए विश्व विजय करके दिखलाए तब में प्रण पूर्ण मरा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा. राष्ट्रगान शुरू करेंगे जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. विश्राम గౌరవనీయులు పెద్దలు సామాజిక న్యాయ యోధుడు భారత ప్రజాస్వామ్య శక్తి చిహ్నమైన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి
మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, మనం ఎంతో ప్రేమతో పిలుచుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదికలు అలంకరించిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, ఇక్కడ విచ్చేసిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, భారతీయ ఆత్మ పల్లెల్లో ఉందని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిండ్రు. ఈ రోజు ప్రతి పల్లెల్లో కూడా మన కాంగ్రెస్ జెండా పట్టుకునే నాయకుడు, అది మన కాంగ్రెస్ అదృష్టం. ఈ రోజు ఈ ప్రతి పల్లె నుంచి, ప్రతి గ్రామం నుంచి ఈ రోజు నేరుగా ఏఐసిసి అధ్యక్ష మల్లికార్జున్ గారితో ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఏ పార్టీలో కూడా సాధ్యమైంది కాదు. కాబట్టి మన కళ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళా రానున్న రోజుల్లో కూడా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పతాకం మనం ఎగరేసుకొని దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనమందరం కూడా కష్టపడి మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు సభాధ్యక్షత వహించాల్సిందిగా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మిత్రులారా, అందరు కూడా నేను జై కాంగ్రెస్ అంటే మీరు జై జై కాంగ్రెస్ అనాలి. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్, చేతులంతా పైకెత్తాలి. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఇదొక శుభదినం. వాళ్ళ మిమ్మల్ని అందరినీ నేరుగా ప్రసంగించి ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు, మహనీయులు, ఈ దేశంలోనే సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఖర్గే గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. నేరుగా వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ యొక్క కన్వెన్షన్, ఈ యొక్క సమ్మేళనాన్ని ప్రారంభం అని చెప్పాల్సిందని నేను వారిని కోరుతా ఉన్నాను. ఖర్గే గారి జీవితం ఖర్గే గారి జీవితం గురించి కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇస్ దేశ్ మే